పిల్లలు పెద్దలు అందరూ ఈ పిక్నిక్ ని సరదాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ పిల్లలకి ఏం కావాలి, పెద్దలకి ఏం కావాలి తెలియచేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకి రాబోతున్నారు. సో లెట్స్ బిగిన్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. పిల్లలు అమ్మా నాన్న రావడానికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి. లేదు, అమ్మా నాన్న వచ్చాకే పడుకుందాం. చెప్తే వినండి పిల్లలు, అమ్మా నాన్న రావడానికి టైం పడుతుంది. ఇంకా పడుకోలేదా? ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి. ఏయ్ పిల్లలు, స్కూల్ కి టైం అవుతుంది, తినండి త్వరగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. కొంచెం పనుందమ్మా, ఆయన అడుగు, అన్నం పెడుతుంది. మా అమ్మ చేతితో ఈ పూట తింటాము ఏడాదిలో. నానా నానా నన్ను సరదాగా పార్క్ తీసుకెళ్ళవా? చిన్ను చాలా వర్క్ ఉందిరా, నువ్వు తమ్ముడు ఆడుకోండి. చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏనాటికో. రేపు మా స్కూల్లో యానివర్సరీ ఫంక్షన్ ఉందమ్మా, అందరి పేరెంట్స్ వస్తున్నారమ్మా. మరి నువ్వు నాన్న రావాలమ్మా. నాకు తెలిసి రేపు నాకు కుదరదు, ఏమనుకోకే. నాన్న అబ్బా నాకు రావడానికి కుదరదు నాన్న, నేను మీ ప్రిన్సిపల్కి చెప్తానులే ఆ డాన్స్ వీడియో ఏదో పంపించమని. నాన్న తీరు మాకు అర్థమవ్వదు, ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. చిన్ను నిన్ను తమ్ముడిని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను రా, మీరు ఇంక అక్కడే ఉండి చక్కగా చదువుకోండి, సరేనా? నాన్న నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాన్న, యుఎస్ వెళ్ళాలి, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని లేదు నాన్న, నేను ఇక్కడే ఉంటా. రే ఇది లైఫ్ రా, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి, సరేనా? నువ్వు హ్యాపీగా యుఎస్ వెళ్ళు, చదువుకో. నాన్న ఇక్కడ జాబ్లో మంచి పొజిషన్లో ఉన్నా నాన్న, చాలా హ్యాపీగా ఉన్నా. మీరెలా ఉన్నారు నాన్న? మేము బాగానే ఉన్నావురా, మీరు లేని లోటు తెలుస్తుంది, చాలా గుర్తొస్తున్నారా. ఎప్పుడైనా ఇలా వచ్చి ఈ నాన్నని చూసిపోరా. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నాన్న మీతో
నేను నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఒక విడదీయలేని అనుబంధం ఇది. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సమయం కేటాయించలేకపోవడం, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకి సమయం కేటాయించలేకపోవడం. మీ బిజీ వర్క్లో మీ పిల్లలకు కొంత సమయం కేటాయించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పార్ట్ చూసి కనెక్ట్ అయ్యారు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. మేమే మా పిల్లల కోరికలు పెంచి ఆ కోరికలను పూర్తి చేయడానికి కష్టపడతాం. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాన్ఫ్లిక్టెడ్ గా ఫీల్ అవుతారు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి షూటింగ్ కి రావడం గానీ, వెళ్ళేటప్పుడు గానీ. ఖచ్చితంగా అప్పుడప్పుడు మేము ఆ లైఫ్ లో వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడో మా పర్సనల్ లైఫ్ ని మర్చిపోతూ ఉంటాం. సో ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇట్స్ అ వేకప్ కాల్ డెఫినెట్లీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. రమేష్ గారు, మీరైతే ఈ పర్ఫార్మెన్స్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యి నా వరకు నేనేం ఫీల్ అవుతా అంటే కెరియర్ పరంగా సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించి బిజీ లైఫ్ కాదండి. సక్సెస్ అంటే కూలి పని చేసుకునేవాడు కూడా వాళ్ళ భార్య పిల్లలతో 12 hours గడుపుతాడు. అంటే మా ఫాదర్ సింగరేణిలో జాబ్ చేసి ఇంటికి వచ్చి మాతోటే ఉండేవాడు. ఒక్కొక్కసారి తాగి వచ్చేవాడు, కూర తక్కువైందని బువ్వ తక్కువైందని కొట్టేవాడు. అలాంటి టైంలో మా మదర్ ను నవ్వేయడానికి చేసిన యాక్టింగ్ ఈ తాగుబోతు. ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఎవరికి ఏమి ఇస్తారో నాకు తెలియదు. ఆస్తులు ఇవ్వచ్చు, పేర్లు ఇవ్వచ్చు, కానీ మా ఫాదర్ తాగి నాకు తాగుతూ యాక్టింగ్ ఇచ్చి నేను ఈరోజు ఎంతో కొంత నా వరకు నేను సక్సెస్ అయి ఉన్నా. నేను యాక్టర్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది సగం లైఫ్ మా వాళ్ళతో తెలియకుండా స్పెండ్ చేస్తలేను. మేమన్నా ఇంకా బెటర్ షూటింగ్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటాం. కొందరు అయితే కంప్లీట్ బిజీ లైఫ్ అయిపోతారండి. దయచేసి అలా అవ్వద్దండి. కొంత టైం అన్న తీసుకొని అట్లీస్ట్ సండే అన్న వాళ్ళతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ చెప్పినప్పుడు నాకు చాలా రిలేటెడ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను హాస్టలే, బీటెక్ వరకు కూడా. వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల హాస్టల్ వేశారు తప్ప ఏదో నెగ్లెక్ట్ చేద్దామని కాదు. ఒకనొక సిచ్యువేషన్ లో సో మా డాడీ వాళ్ళకి మాకు అసలు కమ్యూనికేషన్ లేదు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు హాస్టల్లో. మా అక్క నేను ఇద్దరమే ఉన్నాం. మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మేము ఎంత బిజీగా ఉన్నా కూడా మా పేరెంట్స్ కి రాకూడదని నేను చాలా బాగా చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నాకు చేయడానికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాన్ని నిదర్శనంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక్కటే ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం ఫ్యామిలీ కోసం కూడా టైం కేటాయించడానికి ఒక చిన్న ప్లాన్ అనేది పెట్టుకుంటే క్వాంటిటీ ఆఫ్ టైం కంటే కూడా క్వాలిటీ ఆఫ్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది మనం ఇవ్వగలిగితే పిల్లలకి అది బెస్ట్ అవుతుందని నా ఒపీనియన్. డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ కాన్ఫ్లిక్టెడ్ పాయింట్. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము చేసినంత మా పిల్లల కోసం, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాకు మా పేరెంట్స్ మా దగ్గర ఉండాలి అని. రామ్ ప్రసాద్ గారు, బిజీ ఉన్నా సరే మేడం చెప్పినట్లు టైం కేటాయించాలి. సో ఒక్క టైం మిస్ అవ్వద్దు, కంపల్సరీ వాళ్ళతో ఉండండి అందరూ. రాఘవ్ గారు, రమేష్ నేను ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఈ అర్ధరాత్రి 11:30 సరే తను నాకు ఫోన్ చేసి టెలికాస్ట్ అయిన వాటి గురించి డిస్కస్ చేస్తాడు. తనకి కొత్త క్యారెక్టర్లు చేయాలి, కొత్తగా చేయాలని తపన చాలా ఉందండి. ఒక బ్రాండ్ ఉంది, దాని నుంచి బయటపడాలి అని చాలా కష్టపడతాడు. ఈ రోజు అయితే తను చేసింది నిజంగా అసలు రమేష్ డార్లింగ్, నిజంగా ఇదైతే హ్యాట్స్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. అంజలి గారు, దానివి 2020లో పుట్టింది. సో అప్పుడు ఫస్ట్ కోవిడ్. అసలు కోవిడ్ అంటేనే భయపడి పారిపోతున్న టైం అనమాట. నేను ఫుల్ గా హ్యాపీగా బ్యాగ్స్ అవి సర్దేసుకున్నా, రేపు వెళ్ళిపోతున్నా, నా కోసం ఎంతమంది ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి డ్రీమ్స్. ఫస్ట్ బేబీ క్యాజువల్ గా టెస్ట్ ఇచ్చి వచ్చాను. ఇంట్లో అందరితో కూర్చొని భోజనం చేస్తున్నా. నైట్ 10:30, 11కి డాక్టర్ కాల్ చేశారు. చేసి అంజలి నువ్వు టెస్టెడ్ పాజిటివ్.
నాకున్న భయానికి ఏం చెప్పాలో తెలియలేదు, కానీ నేను ఎవరెవరితో ఉన్నాను, అసలు సిచ్యువేషన్ ఏంటి అని అందరినీ పంపించేసా. బట్ నాతో మా అమ్మ అండ్ పవన్ మాత్రమే ఉన్నారు. అప్పటికి నాకు 10 months వచ్చేసింది. డాక్టర్ చెప్పారు నేను నీకు ఆపరేషన్ చేయను అంజలి, ఏం చేద్దామని నేను పవన్ మాత్రమే డిసిషన్. మళ్ళీ ఏంటి ఇందులో ఆవిడ పెట్టిన టెన్షన్, కోవిడ్ కాబట్టి బ్లడ్ క్లాట్ అవుతుంది, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళే ఉండే ఛాన్స్ ఉంది, ఇలాంటి చాలా టెన్షన్ లో మేము ఇద్దరం మాత్రం అసలు ఇంట్లో ఎవరికి చెప్పలేదు. మేము ఒక్కరు దాన్ని కట్టుబట్టలతో వెళ్ళాను, ఆపరేషన్ జరిగింది, దాన్ని ఇలా బయటకు తీశారు. ఎంత బాగుందో పాప అనగానే ఒక్కసారి నాకు చూపియండి అన్న. లేదమ్మా నీకు చూపించకూడదు, ఎందుకంటే నువ్వు కోవిడ్ ఎఫెక్ట్ అవుతుంది పిల్ల అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. 21 days వరకు నేను నాట్ ఈవెన్ దాన్ని టచ్ కూడా చేయలేదు. దాన్ని అది చాలా కష్టం అనిపించింది నాకు. ఏదన్నా కానీ ఎలా అన్నా బతికని దాన్వి కోసం ఈ టైం పిల్లలకి చాలా విలువైనది, మనం వీళ్ళతో ఉండాలి అని చెప్పి మాకున్నది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక్కటే కాబట్టి దీనికోసం మాత్రం మేము టైం ఇస్తాం. దొరబాబు గారు నిజంగా మేము కూడా ఇద్దరు వర్కింగే, పాపతోటి స్పెండ్ చేసి తక్కువ టైమే. నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నా టైం మొత్తం మా పాపకే కేటాయిస్తా. అంత ఇష్టం నాకు మా పాప అంటే. నాకు తను పుట్టక ముందు ఒకటే, పుట్టిన తర్వాత ఒకటే. ఇప్పుడు ఏ పాపను చూసినా మా పాపే గుర్తొస్తుంటది. అమూల్య గారు, బయట వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మనకెందుకు, మీ ఇద్దరం కష్టపడుతున్నాం కదా, పాపని బాగా చూసుకుంటాం, ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళమ్మ నాన్న బాగుండాలి, సో మేమందరం బాగున్నాం, బయట వాళ్ళతో మాకెందుకు, మేము అదే డిసైడ్ అయ్యాం అక్క. స్ట్రాంగ్ గా నిలబడితేనే కదా లైఫ్ అనేది బాగుంటుంది. కొరియోగ్రాఫర్ చాలా చాలా బాగుంది శ్రీను గారు. మీరు అండ్ మీ ఫాదర్ అప్పారావు గారు పర్సనల్ బాండింగ్. అయితే ఒకటి మాత్రం చెప్తా అండి, తల్లిదండ్రులను చూసుకునే అదృష్టం అందరికీ దక్కదు, అది చాలా కొంతమందిగా దక్కుతుంది. సో అదృష్టం నాకు దక్కిందని చాలా గర్వంగా ఫీల్ అవుతా. యాజ్ ఏ తండ్రిగా పిల్లలకు ఒకటి చెప్తా, చాలా మంది పిల్లలకి డబ్బు ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చాం అంటారు. కాదు, మనం చచ్చిపోతే వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకునేవి ఏంటంటే వాళ్ళతో మనం గడిపిన క్షణాలు మాత్రమే. సో అవి ఇస్తే చాలు వాళ్ళకి, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు. బిజీ లైఫ్ లో మీరు మీ పిల్లలకి ఎంత టైం ఇస్తారు? నాకు తెలిసి నాకు రెండు ప్రపంచం, ఒకటి పని, మరొకటి ఫ్యామిలీ. అయితే పనికి వెళ్తా, లేకపోతే ఫ్యామిలీతో లైఫ్ గడుపుతా. ఇంతకు మించి ఈ జీవితంకి ఏం లేదు. నేను ఒక్కదాన్ని వాళ్ళిద్దరిని హాస్టల్లో పెట్టుకొని చాలా కష్టాలు పడి ఈ 18 years జర్నీ, నా కిడ్స్, నేను, నా ప్రపంచం ఇప్పుడు ఫుల్ సక్సెస్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటి అంటే, 1 లక్ష సంపాదించేవాడు ఉంటే వాడు 10 లక్షలు సంపాదించాలి అని ఆలోచిస్తాడు. ఒక 10 లక్షలు సంపాదించినోడు ఉంటే 1 కోటి రూపాయలు సంపాదించాలి అని ఆలోచిస్తాడు. సో మనం ఎంత సంపాదించినా, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నా, 5 star హోటల్లో తిన్నా ఆ ఆనందం ఉంటుందో లేదో తెలియదు. కానీ ఫ్యామిలీ అందరూ ఒక దుక్కునే కూర్చొని గంజన్నం తల ముద్ద తింటే పిచ్చ హ్యాపీ ఉంటది. మీకు టైం ఉన్నంత కాలం పిల్లలతో స్పెండ్ చేయండి, ఓకేనా? నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించి పిల్లోడిని ఒక రిచ్ స్కూల్లో అయితే వచ్చే ఆనందం కంటే నువ్వే ఇలా కూడా పట్టుకుని వాడు స్కూల్కి రానన్నా సరే చొక్కా ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో వేసి నైట్ అవి గుర్తు తెచ్చుకుని పడుకో, అద్దరిపోద్ది లైఫ్ అంటే, తెలుసా? సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి మీరు పిల్లలు పెద్దలకు టైం ఇస్తారా, లేకపోతే పెద్దలు పిల్లలకి టైం ఇస్తారా, మీ ఇష్టం. సో ఎవరి దగ్గర ఏం లేదో వాళ్ళైతే చెప్పగలుగుతారు, ఎవరి దగ్గర ఏముందో ఉన్న వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మార్పు అనేది మన నుండే రావాలి. ఎగ్జాక్ట్లీ. So thank you so much to each and every one. And thank you, Master, for such a wonderful performance. Thank you once again. Thank you.